మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి దేవాది దేవుడు ఏప్రిల్ మాసము 3వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు మరి ఎవరు అటు ఇటు తిరగవద్దు. దేవుని యొక్క మహాకృపను మనము కొద్ది నిమిషాలు వాక్య రూపేణ ధ్యానం చేసుకుందాం. ఈ ఆదివారాలు ఒక అరగంట మిగతా రోజు కొంచెం సాయంత్రాలు కాబట్టి విస్తారంగా మాట్లాడుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందామండి. చదవండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని మనము వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రవక్త అయిన యెషయా గారు ఈ మాట పలుకుతున్నారు. యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అని అంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథమును మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే దీనిని మనం చూసిన వారమైతే 66 అధ్యాయాలు ఉన్నాయి గనక 39 అధ్యాయాలు పాత నిబంధనకి, మిగిలిన 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనకి పోలికగా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్న ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయము చివరి వచనంలో ఉన్న మాట, దేవుడు వాగ్దాన రూపేణ ఈ మాటలు పలుకుతున్నారు. ఈ రోజు నేను మీతో చెప్పొచ్చే మాట ఏంటంటే, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీ అనుభవములో ఉంచెదను అనే మాట మనం చూస్తున్నాం. ప్రవక్త అయిన యెషయా గారు ఈ మాటలు పలకడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ స్వాస్థ్యము అంటే మనందరికీ తెలుసు. ఏంటది స్వాస్థ్యం అంటే? ఆస్తి. చెప్పండి, ఏంటండి? ఆస్తి. మన తాత లేదా మన తల్లిదండ్రులు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏం రాస్తారు చెప్పండి? ఆస్తి పంపకాలు రాస్తారు. నా ఆస్తి నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చింది, నేనేమైనా సంపాదించగలిగితే అది కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈరోజు మనకి దేవాతి దేవుడు యాకోబు యొక్క ఆస్తిని మనకి ఇవ్వబోతున్నాడు అంట. చెప్పండి, ఏమివ్వబోతున్నాడు? కాబట్టి బైబిల్లో మాట మనం పట్టుకుందాం. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యము నీకు ఇచ్చేదను. మనం ఏమనుకోవాలి? నా తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యము దేవుడు నాకు ఇస్తానన్నాడు. స్తోత్రం చెప్పుకోండి. ఇంత బాగానే ఉంది కానీ అసలు యాకోబు గారికి ఆస్తి ఏముందో తెలిస్తే ఏమండి, ఏమేమి వస్తాయో, ఇల్లు వస్తుందో, పొలం వస్తుందో, కాలువ వస్తుందో, బోధి పక్కన చెరువు వస్తుందో, ఆశ ఉంటుంది కదా. ఆస్తి అనగానే ఎవరికి ఉండదు ఆశ? అందరికీ ఉంటుంది. మరి ఎందుకు దేవుడు చెప్పమన్నాడు, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా మారుస్తాను అని అంటున్నాడు. ఈ మాట ఎప్పుడు అన్నాడు? అని చదవండి. 123వ కీర్తన 4-5 వచనాలు చదువుదాం ఒకసారి. 123వ అధ్యాయము. మేము అధిక తిరస్కార పాలైతిమి. ఓకే, 127. సారీ, నాదే తప్పు. 127వ ఎవరంట? దేవుడు మన కడుపులో ఉన్నప్పుడే మన స్వాస్థ్యంగా పెట్టాడు, ఆస్తికి కర్తలుగా పెట్టాడు. మరి మనం దేనికి ఆస్తుల కర్తలం అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇస్తుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు ఒక్క స్వాస్థ్యం మీ ముందు పెడతాను. ఆ స్వాస్థ్యం ఎవరయ్యా అంటే, నీ తండ్రి అయిన
యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీకిస్తాను. యాకోబు అంటేనే మోసగాడు. ఇప్పుడు కొంచెం మనసులో ఏమంటుందంటే మోసగాడి దగ్గర ఏముంటుంది ఆస్తి అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మోసగాడిగా పిలువబడుతున్న యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నంతసేపు, దేవుని పాదాల దగ్గర సరెండర్ అవునంతసేపు మోసగాడేనేమో. ఆయన చేసిన మోసాల్లో కొన్ని మనం చూస్తే ప్రియులారా, మనం గమనించిన వారమైతే ఒక పర్యాయము తండ్రిని మోసం చేశాడు. మీకు చెప్పక్కర్లేదు కదా, 27వ అధ్యాయం ఆదికాండం చదువుకుంటే పెద్దవాడిని పిలిచి, అరే మాంసం ఏమైనా నువ్వు వేటాడి తీసుకొచ్చి వండి పెడితే తిని నేను ఆశీర్వదిస్తానంటే, తల్లి అయిన ఆ యొక్క పిల్లలు ఆలోచన చేయండి. ఈ రూతమ్మ గారు ఈ యొక్క రెబ్బకమ్మ గారంట తన చిన్న కొడుకుని పిలిచి, యాకోబో ఆ స్వాస్థ్యం నీకు రావాలరా, దీవెన నీకు రావాలరా అని చెప్పి ఇప్పుడు ఆలోచన చేయండి. వండి పెట్టింది, చక్కగా సిద్ధపరిచింది. అమ్మా అన్నయ్యలాగా నేను ఉన్నాను కదా అంటే చక్కగా గొర్రె బొచ్చు ఇచ్చి, కదా మీ అన్నయ్యకి వెంట్రుకలు ఎక్కువ కాబట్టి గొర్రె వెంట్రుకలు నీ వెంట్రుకలుగా మార్చుకో, అన్నయ్య బట్టలు నీ బట్టలుగా మార్చుకో. కానీ ఎన్ని మార్చినా గొంతు మార్చలేకపోయిందంట. తండ్రికి ఆలోచన వచ్చింది. స్వరం ఏంటేమో యాకోబులా ఉంది, వాసన చూస్తే తడిమి చూస్తే పెద్ద కొడుకైన ఏసావులా ఉంది అనుకుంటూ, తప్పదు కళ్ళు కనబడో స్పష్టంగా చూద్దామంటే దీవెని ఇచ్చేసాడు. మనందరికీ తెలుసు యాకోబు దీవించబడ్డాడు అంటాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దీవెనైతే తల మీద ఉంది, అనుభవించి రాతలేదన్నమాట. దీవెనైతే మూటకట్టు ఉంది, కానీ దాన్ని తినే అర్హత లేదు. కొంతమంది కొండ చూడండి, అరే నువ్వు కోట్ల ఆస్తి పరుడుగా, అవునండి మరి ఏదిరా నీ ఆస్తి? కోర్టులో ఉంది. ఎక్కడుందంటే కోర్టులో ఉంది. ఏరా మరి ఏం చేస్తాం? అలా అయిపోయిన పరిస్థితి. కొంతమంది ఆస్తి చదువును బట్టి వస్తుంది, కొంతమంది ఆస్తి నడవడిని బట్టి వస్తుంది. మన తీరు బాగుంటే మన ఆస్తి మనకి సక్రమంగా చేరుద్ది. యాకోబు సంపాదించాడు తండ్రి దగ్గర నుంచి దీవెన, కానీ పేరుకు తగినట్లుగా జీవించలేకపోయాడు గనక, తన బ్రతుకు మారలేదు గనక ఆశీర్వాదం నెత్తి మీద ఉంది, కానీ అనుభవించే రాతలేదు. కానీ ఆదికాండం 32వ అధ్యాయంలో వచ్చినప్పుడు ప్రియులారా, తన అన్న తరుముతున్నాడు అనే మాట, తను ఒంటరిగా ఎబ్బేకు రేవు దగ్గర నిలబడిపోయి ఒంటరిగా పెనుగులాడాడు దేవుడు సన్నిధిలో. ఆ రాత్రి దేవుడు అడిగాడు, నీ పేరేంటని. అప్పుడు కూడా మార్చి చెప్తాడేమో అనుకున్నాడు, కానీ నా పేరు యాకోబు. దేవుడు ఇప్పుడు పేరు మార్చాడు. ఏమనంటే, నువ్వు యాకోబు కాదు, ఇక్కడి నుంచి నువ్వు ఇశ్రాయేలీయుడవు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇచ్చాడండి ఆస్తి అంతా. అప్పుడు ఇచ్చాడు దేవుడు ఆస్తి. ఎప్పుడైతే మన జీవితంలో వాగ్దానం ఇచ్చడం గొప్ప కాదు, వాగ్దాన్ని స్వతంత్రించుకోవడం గొప్ప కాదు. నేను ఒకటే చెప్తాను, మనం ఎన్ని వాగ్దానాలు కూడికలకు వచ్చినా, ఎన్ని కార్యక్రమాలు మనం వచ్చినా దేవుడు ఇస్తాను అంటాడు, కానీ దానికి కలిగిన అర్హత ఏమంటారు, కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి. మీకు బాగా చెప్పాలంటే ఏం వర్తిస్తాయండి? ఈ ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా ఈ చదువు ఉండాలి, ఈ ఉద్యోగం కావాలంటే ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, ఈ ఉద్యోగం కావాలంటే పలానా వాడై ఉండాలి, పలానా స్థానం ఉండాలి, పలానా అర్హత కలిగి ఉండాలని కొన్ని అర్హతలు పెడుతూ ఉంటారు. ఉద్యోగం మనకే, కానీ అర్హత ఉండాలి. ఇక్కడ యాకోబు జీవితంలో తన ఆశీర్వాదం అంతా కూడా తన నోటిలో పెట్టాడు దేవుడు. ఆ నోరు తీరు సరిగ్గా ఉంచుకోకుండా, నడిచే నడక పవిత్రతలో లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా దీవెన మూట వెనకాలే ఉంది, కానీ అనుభవించే రాతలేదుగా. మన జీవితంలో కూడా ఎన్ని గుళ్ళు మారండి, ఎన్ని మందిరాలు మారండి, ఎన్ని ఆశీర్వాదకరమైన ఏమండి పలానా దైవజనుడు దీవించబడ్డాడంటే టీవీలో చూశాను, ఇదిగో ఇంత వేల మంది జనం వచ్చేస్తారంటే నేను టీవీలో చూశాను, ఇదిగో ఇన్ని వేల మంది వస్తున్నారంటే నేను కళ్ళారా చూశాను అనుకున్న దైవజనుడి దగ్గరికి వెళ్ళినా మన నడక, నడవడిక, మాట తీరు, బుద్ధు, లక్షణాలు కనుక లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడంట, ఆశీర్వదించలేడు. దైవజనుడు గొప్పవాడు కావచ్చు, కానీ దీవించేది దైవజనుడు కాదుగా. ఎవరండి? దేవుడు. ఆయన హృదయాంతరంగంలో ఎరిగిన వాడు గనక యాకోబు జీవితంలో అన్ని మూట కట్టాడు, కానీ తినే రాత పశ్చాత్తాపడినప్పుడు, తను సరి చేసుకున్నప్పుడే చేతికొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తరువాత ఆ స్వాస్థ్యాన్ని దేవుడు గంట యాకోబుకు ఇచ్చేసాడట. అయితే ఆ స్వాస్థ్యాన్ని బట్టే 12 గోత్రకర్తల్ని, ఆ స్వాస్థ్యాన్ని బట్టే దేవుని యొక్క స్వదేశమును, ఆ స్వాస్థ్యాన్ని బట్టే సర్వ హక్కులను దేవుని జనాంగంగా మార్చబడ్డాడు. అయితే బైబిల్ గ్రంథములో యాకోబుని దేవుడు చూసి నువ్వే నా స్వాస్థ్యము అనే కొన్ని మాటలు కూడా దేవుడు పలుకుతూ వచ్చాడు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు యొక్క ఆస్తి ఏంటి అని కొద్ది నిమిషాలు ఒక 3 మాటలు చెప్పి ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం గుర్తిరిగి మనకు ముందుకెళ్ళిపోతాం. యాకోబు యొక్క స్వాస్థ్యం ఏంటి, ఏ స్వాస్థ్యాన్ని దేవుడు యాకోబు ద్వారా మనకి ఇస్తానన్నాడు అని మనం చూస్తే చదవండి. కీర్తన గ్రంథము 135 కీర్తన, కీర్తన గ్రంథము 135 కీర్తన 4వ వచనాన్ని ఒక్కరు చదివి పెట్టండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలులను ఏర్పరచుకొనెను. చూడండి పిల్లరా, మొట్టమొదటి అనుభవాన్ని మనం చూసిన వారమైతే దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడంట. ఎలాగా అని అంటే స్వకీయ ధనముగా దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మీకు బాగా అర్థమైన మాట చెప్పాలంటే యాకోబునంట దేవుడు ఆయన్నే ధనంగా మార్చేశాడంట. చెప్పండి, ఎవరినే? ఆయన్నే ధనంగా మార్చాడంట. మీకు మాట చెప్తాను. ఒక ఊర్లో బాగా ఆస్తిపరుడు అంట, కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, ఎస్టేట్స్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆయనకి లేని ఆస్తి లేదు. ఎంతో మంది ఆయన ఆస్తి మీద కన్ను కూడా వేశారు. ఎప్పుడు అమ్ముతాడా, ఎప్పుడు దీన్ని సంపాదించుకుంటాడా, ఎప్పుడు దీన్ని మనం రాబట్టుకుందామా అని. ఒకసారి అంట ఆ ధనవంతుడికి ఒకే ఒక కొడుకున్నాడంట. ఆ కొడుకు మరి ఆర్మీలో చనిపోయాడు లేదా చనిపోయాడు. తండ్రి చాలా దుఃఖం కలిగి ఇంత ఆస్తి నేను ఇంకేం చేసుకుంటాను, ఎవరికి ఇచ్చుకుంటాను అని చెప్పి ఈ ఆస్తులన్నీ అమ్ముతున్నాను అని వేలం పాట అంటారుగా మన భాషలో, వేలం పాట పెట్టాడంట. ఎప్పుడైతే ఆ ఫామ్ హౌస్ మీద ఆ ఎస్టేట్స్ మీద కన్ను ఉందో కొంతమందికి, అబ్బా ఆస్తి అమ్ముతున్నాడంట, ఈ ప్యాలెస్ మనం కొనుక్కుందాం, ఈ ఎస్టేట్ మనం కొనుక్కుందాం అని చెప్పి మూటలు 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 ధనం పట్టుకొని వచ్చారంట. సరే, స్టార్ట్ అయింది, 10 గంటలు అయింది, స్టార్ట్ అయింది. ఆ వేలంపాట్లో ముందు ఏ ఎస్టేట్ని పెడతారు, ఏ తోటను పెడతారు అని చూస్తూ ఉంటే తన కుమారుడు యొక్క ఫోటోనంట ముందు పెట్టి, ప్రియమైన స్నేహితులారా, నేను మొట్టమొదటిగా నా ఎస్టేట్స్, నా ప్యాలెస్లు అమ్మే ముందు నా ఫోటో, నా కుమారుని యొక్క ఫోటో వేలంపాట వేయాలనుకుంటున్నాను. నేనేంటో, నా కుమారుడు అంటే ఏంటో మీ అందరికి బాగా తెలుసు. ఎవరైనా ముందుకొచ్చి నా కుమారుని యొక్క ఫోటోని వేలంపాటలో కొంటే తర్వాత నా ప్యాలెస్ని, తర్వాత నా తోటల్ని నేను వేలంపాట వేస్తాను. ఎందుకో నా కుమారుడు ఫోటోని నేను వేలంపాట వేయాలనుకుంటున్నాను అని అన్నాడంట. అందరేమో చచ్చినవాడు ఫోటో మాకెందుకురా బాబు, చచ్చినవాడు ఫోటో మేమేం చేసుకుంటాం, అసలు ఎవ్వడూ నోరు మెదపట్లేదంట. 5 నిమిషాలు అవుతుంది సైలెన్స్, 10 నిమిషాలు అవుతుంది పిన్ డ్రాప్ సైలెన్స్, పావు గంట అవుతున్న ఎవ్వరూ కూడా ప్రియులారా ఆలోచించి స్పందించట్లేదట. ఈ లోపు కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లో పాలేరుతనంగా చేస్తున్న ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు ఏమి అనుకోనంటే కొన్ని సంవత్సరాలుగా మీ కింద పనిచేస్తున్నాను, మీ బాబు అంటే మాకు చాలా ఇష్టం అయ్యా, మాకు ఎంతగానో సహాయం చేశాడు, మా కోసం ఆర్మీలోకి కూడా వెళ్ళాడు, చనిపోయాడు దేశం కోసం. మీరు ఏమి అనుకోనంటే నేను 1000 రూపాయలు ఇవ్వలేను, 100 ఇవ్వలేను, నా జోబీలో 1 రూపాయి ఉందయ్యా, ఈ 1 రూపాయితో మీరు తీసుకొని నా ఆ కుమారుడు ఫోటో నాకు ఇవ్వండి అయ్యా, గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర ఇంక అంతకంటే ఎక్కువ డబ్బులు లేవయ్యా, నా దగ్గర రూపాయే ఉంది, మీరు ఏమి అనుకోనంటే ఈ రూపాయి తీసుకొని మీ అబ్బాయి ఫోటో నాకు ఇవ్వండి, నేను జాగ్రత్త చేసుకుంటాను అన్నాడంట. సరే, ఆ తండ్రి ఆలోచించి ఇచ్చేయండి అన్నాడంట. ఆలోచించి నా ఫోటో తీసుకున్న తర్వాత ఇక అందరూ అనుకున్నారంట, అమ్మయ్యా ఇప్పుడు ఏ ఎస్టేట్ తీస్తారు అనుకుంటుండగా ఆ తండ్రి అన్నాడంటే లేచి, వేలంపాట అయిపోయింది వెళ్ళిపోవచ్చు అన్నాడంట. ఏంటి, వేలంపాట అయిపోయింది వెళ్ళిపోవచ్చు అన్నాడంట.
అందరూ అడుగుతారు, ఆ పలానా ఊర్లో ఉన్న ఎస్టేట్స్ అమ్మలేదు కదండి, పలానా ఊర్లో ఉన్న ఆ తోట అమ్మలేదు కదండి అంటే, నేను ఎప్పుడు అమ్మేశాను అన్నాడంట. ఎవరికి అమ్మారు చెప్పండి మీకు కొంటాం అంటే, అక్కడ ఆయన ఒక తాకీదు తీసి, నేను నా కుమారుడు బతుకుండగానే లేదా నా కుమారుడు చనిపోయిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను, నా కుమారుడు ఫోటో ఎవరైతే ప్రేమించి తీసుకుంటాడో, అది ఎన్ని లక్షల ఖరీదైనా ఎన్ని వేల రూపాయల ఖరీదైన ఆస్తి అయినా నా కుమారుడితో పాటే సర్వ ఆస్తిని అనుభవిస్తాడు. కాబట్టి ఆ ఒక్క రూపాయి తీసుకుని సమస్త ఆస్తికి అర్హుడు ఆ పాలేరే అన్నాడట. స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుడు ధనానికి ఇక్కడ ప్రాముఖ్యత వల్ల, దేవుడు ఆస్తి పాస్తులకు ప్రాముఖ్యత పట్ల. మనమేం చూస్తాం, ఈ ధనం ఇల్లు కట్టాలి, ఇల్లు కొనాలి అంటే ఎంత డబ్బు అవసరమేమో, పలానా ఊర్లో ఆస్తి కొనాలంటే దీనికి ఎంత అవసరమేమో అనుకుంటాం. ధనాన్ని లెక్కలో తీసుకుంటాం, డబ్బులు లెక్కలో తీసుకుంటాం, అర్హతలు లెక్కలో తీసుకుంటాం. కానీ మన దేవుడు ఎవరిని లెక్కలో తీసుకుంటారో తెలుసా? ఎవరైతే తన కుమారుడిని ప్రేమిస్తారో, ఎవరైతే తన కుమారుని యందు హత్తుకునే మనసు కలిగి ఉంటారో, ఎవరు తమ కుమారుడికి దగ్గరగా జీవించాలని ఆశపడతారో వారేనంటండి ఏర్పాటు చేసుకున్న జనముగాను స్వకీయ స్వాస్థ్యముగాను దేవుడు ఇవ్వబోతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు జీవితంలో ఆ రాత్రి ఆస్తిని దూరం పెట్టాడు. యాకోబు జీవితంలో ఆ రాత్రి ధనాన్ని దూరం పెట్టాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఈ ధనము, ఈ ఆస్తి అన్ని మధ్యలో వచ్చినాయే. ఎప్పుడు తన మామగారైన లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఒట్టి చెయ్యి కర్ర పట్టుకుని వెళ్ళాడు, చేతి కర్ర. ఎందుకంటే అది కూడా ఏమైనా జంతువులు వస్తాయేమో అడవిలో తరుముదాము అని ఉద్దేశం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్తి వచ్చింది. 2 భార్యలు, 2 ఉపపత్నులు, 12 మంది సంతానం ఆడపిల్లతో కలిపి, దీనాతో కలిపి. అప్పటికి బెన్యామీను పుట్టలేదు. 11 మంది మగవాళ్ళు, ఒక ఆడపిల్ల, 12 మంది సంతానం, యావదాస్తి. ఆలోచించండి, పనివారు. బైబిల్ చెప్తుంది ఆ రోజంట తాను ప్రార్థించుకునే సమయం తన ఆస్తిని 2 భాగాలు చేశాడంట. ఆలోచించండి ప్రియుల, తన భార్యలను రేవు దాటించేశాడు, తన ఆస్తిని రేవు దాటించేశాడు. నాకొద్దు, తన సమస్తాన్ని రేవు దాటించేశాడు. ఒంటరిగా దేవుణ్ణి పెరుగులాడుతున్నాడు. ఈరోజు ఆస్తి చూసి మురిసిపోతున్నామేమో, ధనాన్ని చూసి మురిసిపోతున్నామేమో. గుర్తుపెట్టుకో, దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడో వాడిని దేవుడు స్వకీయ జనముగాను, స్వకీయ ఆస్తిగాను, స్వకీయ సంపాదికులుగాను నా దేవుడు మార్చనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు ఎలాగైతే దేవుడు యాకోబును ధనంగా మార్చుకున్నాడంట. ఈరోజు రూపాయి లేదని బాధపడుతూ వచ్చేవేమో ఇక్కడ. అయ్యా జోబిలో రూపాయి లేదేమో, తింటాకి సరిగ్గా తిండి లేదేమో, గుప్పుడు పిండి బుడ్డులో నూనెగా జీవిస్తున్నావేమో. ప్రేమ దేవుని పెట్టారా, ఆనాడు దైవజనుడు ఏలియా ఏ విధంగా చెప్పాడో ఆ విధముగానే నీ జీవిత కాలం అంతయు నీ పిండి తరగదు, నీ నూనె. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకో తెలుసా? ఆనాడు ఆ సారేపాతు ఎలాగైతే చేర్చుకుందో, ఎలాగైతే షునేమీరాలు దైవజనులు చేర్చుకుందో, అలా దేవుడిని చేర్చుకున్న నీవు, దేవునికి దగ్గరగా జీవిస్తున్న నువ్వు ఈరోజు ఆస్తి కోసం కాదు, అంతస్తు కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, కేవలం దేవుడు 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 అని జీవిస్తున్నావేమో. దేవుడు ఎందుకో చెప్పన్నాడు. యాకోబు కూడా అలాగేదయ్యా, దేవుడు తప్ప ఇంకేం వద్దనుకున్నాడు. కానీ దేవుడు అన్ని తిరిగి ఇచ్చేసాడుగా. దేవుడు నీకు కూడా అలాగే తిరిగి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగులు తడబడక నడిపిన నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచు నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా
ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నా ప్రతి ప్రార్థనకు ఇచ్చాడ దేవుడు ఈవులు. ఈవులే కావాలా, ధనమే కావాలా? ఆ రోజు చాలా మంది గుర్తించాల. ఆ కుర్రవాడి ఫోటో నాకెందుకు అనుకున్నారు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ఆ యేసుక్రీస్తు నాకెందుకండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకేం వస్తుందండి, యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల మేమేమి. నేను ఒకటే చెప్తాను, యేసే నమ్ముకుంటే మీరు ధనవంతులు అయిపోతారు, యేసే నమ్ముకుంటే మీకు ఆస్తి వచ్చేది, యేసే నమ్ముకుంటే ఇల్లు కట్టేసుకుంటాను ఇది చెప్పండి. నేను యేసుక్రీస్తు నమ్ముకోకపోయినా ఎన్నో వస్తాయి, కానీ యేసును నమ్ముకుంటే నిజమైన ఆస్తి. చదువుతారన్నమాట. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ అంటాడు కదా, 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు నిమిత్తము. ఏది నా స్వాస్థ్యమో, ఏది నా ధనమో, ఈ ఊర్లో ప్యాలెస్లు కాదు మన ఆస్తి, ఈ ఊర్లో ప్యాలెస్లు కాదు మన ధనం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా ఆపత్రయం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా నేను ఎక్కువ పెంచాను అనుకోండి, టైం ఎక్కువ అయిపోతుంది. అందుకని క్లుప్తంగా ముగిస్తూ, మొట్టమొదటిగా యాకోబుకున్న ఆస్తి ఏంటో తెలుసా? దేవుడే ఆస్తిగా ఎన్నుకున్నాడు. అందుకని దేవుడు కూడా ఏమన్నాడంటే, యాకోబు నేను ఏర్పాటు చేసుకున్న వాడిని, అతడే నా ధనం. దేవుడు కూడా తన ధనం ఏమనుకున్నాడంట? ఇప్పుడు డబ్బులు పడేసుకుంటామా? ఇప్పుడు 100 రూపాయలు రోడ్డు మీద పడేయండి, 10 రూపాయలు పడేయండి చాలు, పడేసుకుంటాం? అసలు పడేయం. ఎందుకు? విలువ. డబ్బు కంటే మీరు విలువైన వాళ్ళంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి డబ్బు కంటే ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క యాకోబు స్వాస్థ్యము మీరే. ఆయన అన్నాడు, ఈ లోకంలో డబ్బు ఏవి నాకొద్దు, మీరుంటే చాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నీకేం కావాలండి? ఈరోజు ఓ భార్య తన భర్తతో అంటది, నాకేం వద్దండి, మీరుంటే చాలు. ఓ భర్త ఓ భార్యకి మీరుంటే చాలు అని లోకంలోనే అంటామే. మరి దేవుడు ఏమంటున్నాడు ఈరోజు? నాకు ఏది వద్దు, నీవు ఉంటే చాలు, నువ్వే నా ధనం, నువ్వే. ఈరోజు భర్త అంటాడు నువ్వే నా ధనం అని, తెల్లారి దగ్గర నా ధనం ఏది, నా డబ్బు ఏది అంటాడు. కానీ దేవుడు అలా కాదట, యాకోబుని ధనంగా మార్చుకున్నాడు. అంత విలువైన వ్యక్తిగా. డబ్బులు ఎక్కడ దాచుకుంటామండి? ఎక్కడ దాచుకుంటాం మగవాళ్ళం? అదే ఎక్కడ ఉంటది? గుండెకి దగ్గరగా. ఎందుకని గుండెకి దగ్గరగా ఎందుకు జోబి పెట్టారు చెప్పండి? ఇచ్చే మనసు, తీసే మనసు, పెట్టే మనసు. అది నేను చెప్తే మళ్ళీ ఇప్పుడు లేనిపోయింది. కాబట్టి గమనించండి పిల్లారా, హృదయానికి దగ్గరగా మన దేవుడు అంట మనల్ని అక్కడ పెట్టుకోవాలని ఆశపడతాడంట. స్తోత్రం కలుగును కాక. ఎక్కువ చెప్తే మీరు ఇంకెక్కువ అయిపోతారు. రెండో దగ్గరికి వచ్చేద్దాం పిల్లారా. యెషయా గ్రంథము 44:1. యెషయా గ్రంథం 44:1. యాకోబు స్వాస్థ్యం ఏంటో రెండో మాట చెప్తున్నాడు. 44:1. నీకు సహాయము చేయవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏం సహాయం? భయపడకము, నేను తప్పిగల వాని మీద నేలను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్ చెప్పుకోండి. ప్రతి తండ్రి కోరిక ఏంటి? ప్రతి తల్లి కోరిక ఏంటి? నా కొడుకు అందరికంటే బికారుడై చిరిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్డు మీద అలా తిరుగుతా ఉంటే ఎంత అనుకుంటారా? ఏమనుకోవాలి?
నేను సైకిల్ కూడా లేదు నాకు. నా కొడుకు కారులో తిరిగితే బాగుంటుందేమో ఆశ. ఒకప్పుడు నాకు వేసుకోవడానికి బట్టలు లేవు, కానీ ఈరోజు నా కొడుకు స్టైల్ బట్టలు, రంగు బట్టలు వేసుకొని తిరిగితే ఎంత బాగుంటుంది. ప్రతి తల్లి తండ్రి ఆశ. దేవుడు అన్నాడు, గో నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నా. ఎలాగో తెలుసా? నిన్ను దీవిస్తే నీకేం వస్తుంది? నీ సంతతిని నేను దీవించబోతున్నా అన్నాడు. ఎలా దీవిస్తావు ప్రభువా అంటే, నీ బిడ్డలు నేను ఎండిన భూమి మీద ప్రవాహ జలముగా కుమ్మరిస్తా. ఇంకా బాగా చెప్పాలంటే, నీ బిడ్డలను నాకు దగ్గరగా చేసుకోవడానికి నా ఆత్మను నీ సంతతి మీద నేను కుమ్మరించబోతున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఆయనను దీవిస్తే బాగుండు అనొచ్చే మాట చెప్తారు కదండి. రాత్రి ఈదులు కూడా గృహదర్శనం చేసుకొని వస్తున్నా. ఆ రోడ్డు మీద అనుకుంటున్నారు, రే ఆ ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారట, నూతన వధువులను దీవించడానికి ఎమ్మెల్యే గారు వచ్చారా అంటారు. ఆలోచన చేయండి. అప్పుడు నాకు అనిపించింది, ఈ లోకంలో కొంచెం అధికారి కాబట్టి మండలానికి ఆయన చెయ్యి నా బిడ్డలు ఇద్దరిని దీవిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావు కదా, చాలా మంచిది. మరి దేవుడు వచ్చి నీ బిడ్డలు దీవిస్తే ఇంకేం చెప్పుకుంటావు? ఇంకెంత చెప్పుకుంటావు? ఇంకెలా చెప్పుకుంటావు? బైబిల్ చెప్తుందండి, ఆయన నీ బిడ్డలు ఎలా దీవిస్తాడో తెలుసా? నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరించబోతున్నాను. అప్పుడంట ఎండిన భూమి మీద నీటి ప్రవాహం ఉన్నట్లుగా దేవుని ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి ప్రవహింపచేయును గాక. నీ సంతతిని దేవుడు ఆశీర్వదించును గాక. యాకోబు దీవించడం అంటే తన పుట్టిన బిడ్డలందరికీ దీవెనే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట చెప్తాను, చేతులతో మాట చెప్తాను. ఆ మాట ఏంటి తెలుసా? అనకూడదు. ఏదైనా జబ్బు వస్తే డాక్టర్లు అడిగే ప్రశ్న, ఈ జబ్బు మీ ఇంట్లో అమ్మకు కానీ నాన్నకు కానీ ఉందా ఏంటి అంటారు. ఎందుకని? జీన్స్ వారిలో నుంచి నీలోకి వచ్చింది. ఈరోజు అనొచ్చా, తల్లిదండ్రులు ఆస్తి పక్కన పెట్టండి, రోగాలు ఇవ్వకుండా ఉంటే చాలు. అలా అయిపోయింది పరిస్థితులు. ఎందుకంటే తినే తిండి లేదు, కట్టుకునే బట్ట లేదు, వాతావరణం లేదు, ఎంత డబ్బు పెట్టి పళ్ళు తెచ్చుకున్నా బలం లేదు. అయితే నేను ఒక్కటి చెప్తాను, నీ బిడ్డలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఇవ్వకపోయినా ఒకటే చెప్తాను, దేవుణ్ణి ఇవ్వండి చాలు. స్తోత్రం చెప్పండి. నా తల్లి నా తండ్రి నన్ను ఈ వీరంగొండ ప్రాంతాన్ని, నాది కైకలూరు కదా, ఈ వీరంగొండ ప్రాంతాన్ని పంపించేటప్పుడు నన్ను ఏమన్నా తెలుసా? యేసు క్రీస్తే నీకు ఆస్తి అబ్బాయి, మా దగ్గర అయితే ₹1 లేదు, మరి యేసయ్యనే నమ్ముకొని ఆయన సేవ చేసుకుని బతుకన్నారు. ఇదిగో నేను ఇలా బతికే. స్తోత్రం చెప్పండి. నాకు మా అమ్మాలు ఇచ్చింది ఏంటి? యేసయ్యనే. నేను ఎప్పుడు చెప్తా, మా నాన్న ఇచ్చింది ఇంటి పేరు, ఒంట్లో రక్తం, అంతే. ఆలోచన చేయండి పిల్లరా. ఈ మందులు కట్ట మొన్న ఒకసారి అన్నాడులే, ఎలా నీకు రక్తమే ఇచ్చానా అని, ఇవి చర్చికి ₹1,00,000 ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆలోచన చేయండి పిల్లలు, అంతే. కానీ యేసు క్రీస్తు ప్రభువారు నన్ను మా నాన్నగారు 2011లో ఈ ప్రాంతానికి పంపించారు. ఇది 2024. ఈ పెదపాడు మండలంలోనే నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇంత ఇక్కడ ఉన్న దైవజనుల కంటే గొప్పవాడిని కాదు, పెద్ద పెద్ద సంఘాలు మనకు లేవు. కానీ దేవుడు పెదపాడు మండలంలోనే ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మనుషులు ఇస్తే వచ్చారు. ఈరోజు ప్రియులారా ఒకే ఒక మాట చెప్తున్నాను, నీ బిడ్డల కోసం. మా మామయ్య గారు ఒక ఆయన క్యాథలిక్ ఆయన చెప్పేవాడు, బిడ్డల కోసం రాత్రి పగలు సంపాదించాను, కానీ నా డబ్బు నా పిల్లోడిని పాడు చేసింది, కానీ దేవుడు నా బిడ్డని బాగు చేశాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసరావు గారు, నేను ఆ సాక్ష్యం చెప్పగలను అన్నమాట. దేవుడే నా బిడ్డల్ని బాగు చేశాడు. నిజంగా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా యేసు క్రీస్తుని స్వకీయ దేవుడిగా మనం ఇవ్వగలిగిన నాడు
దేవుని ఆత్మ చేత మన బిడ్డలకు సర్వ ఆశీర్వాదములు మనం ఇవ్వగలం. దేవునికి మహిమ కలుగును కాక. యాకోబు యొక్క మొదటి శ్వాసం దేవుడే యాకోబుని ధన అనుకున్నాడంట. రెండోది దేవుడే యాకోబుని తన ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం? డబ్బు ఆస్తి కాదండి, తన ఆత్మని ఇచ్చాడంట. ఆత్మనే ఆశీర్వాదకరంగా ఇచ్చాడంట. కానీ ఈరోజు దుఃఖం ఏంటో తెలుసా? ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్న జనాల్లో బైబిల్ చెప్తుంది ఏవేలు ప్రవచనం నెరవేర్చబడబోతుందంట. యాకోబు యొక్క శ్వాసం అనగా దేవుని ఆత్మ. ఈ రోజు దేవుడు మనకిచ్చిన మినిస్ట్రీ విశ్వాస బైబిల్ మిషన్ మీద అల్లాడబోతుంది. స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. ఆయన ఆత్మ వర్షం, ఆయన ఆత్మ ప్రభావం, ఆత్మశక్తి అపోస్తుల కార్యం గ్రంథంలో మొదటి అధ్యాయంలో 18-19 వచనాల్లో ప్రకటించబడినట్లుగా అక్కడ రాస్తూ ఏమంటున్నాడు? ఏవేల యొక్క ప్రవచనము నెరవేర్పు రాబోతుందంట. ఆ దినం 17 చదువుదాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనుల దర్శనములు కలుగుదురు. మీ వృత్తులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమాను మహత్కార్యములు, కింద భూమి మీద సూచక్రియలు, రక్తమును అగ్ని పొగ ఆవుని కలగజేసేదను. దేవుడి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును గాక. ఇదే మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము. ఒకటి, యాకోబుని ధనంగా మార్చుకున్నాడంట. రెండోది, యాకోబునే తన కుమారుడిగా మార్చుకున్నాడంట. మూడో మాట చెప్పి ముగించుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 14. యెహోవా యాకోబు యందు జాలిపడును, ఇంకా ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపచేయును, పరదేశుల వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. ఆమేన్. చదివేలా సరిగ్గా? ఒక్కొక్క లైన్ చదువుతా ఉంటే మీకు ఎలా ఉందో గానీ నాకు రోమాలు నెక్కబోచుకుంటాయి. మరొక్కసారి నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను. ఏం చేశాడంటే దేవుడు మనమే జాలి ఎందుకు పడాలి? ఎందుకంటే అక్కడ అన్నాడు ఆయన ఇంకనూ ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను, వారిని స్వదేశములో ఈరోజు చాలా మంది ఉన్న ఊరు వదులుకొని వెళ్ళిపోతున్నారు. పుట్టిన ఊరు, పుట్టిన దేశం, పుట్టిన ఊరు అనుకుంటున్నారు. కానీ పెద్దలు రమ్మంటున్నారు, అమ్మా అమెరికా వచ్చే, ఆస్ట్రేలియా వచ్చే. ఇంకొంతమంది అన్నారు పుట్టిన ఊరిలో చచ్చిపోవాలని ఉంది అంటున్నారు కొంతమంది. దేవుడు అన్నాడు మిమ్మల్ని మళ్ళీ మీ పుట్టిన ఊరికి పంపించేస్తా. స్తోత్రం చెప్పండి. పరదేశులు వచ్చి నిన్ను కలుసుకుంటారంట. ఎవరు? ఉన్న ఊరోడే రావట్లా. ఇక్కడ బయట ఊరోళ్ళు, బయట దేశస్తులు, బయట ప్రాంతీయ వాళ్ళు, పరదేశులు, నిన్ను ఎరగని వారు వచ్చి నిన్ను కలుసుకోబోతున్న జనాల్లోకి వచ్చేస్తావు. ఇంకా చూస్తే యాకోబు కుటుంబమును హత్తుకుంటారు. ఎందుకని? మన గొప్పలమన దేవునికి దగ్గరగా ఉన్నామని. యాకోబుని అంటే దేవుడు ఎలా హత్తుకున్నాడో, దేవుడే ఆ పరదేశం నుండి భూలోకపు వచ్చంట యాకోబుని దీవించాడంట. ఈరోజు నీ కార్యాలు జరగడానికి దేవుడు తన స్వదేశాన్ని విడిచి మన మధ్యకు వచ్చి నిన్ను ప్రతి ఒక్కరిని, నీలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేసి ఆయన నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుని ఒక యాకోబు యొక్క స్వాస్థ్యపు అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించిన గాక. అలా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి మనుషుల మీద తన కృప కలిగినట్లుగా ఏమండి ఆయన కలువరి శిలువ మన మీద కార్చి రక్తము చేత మన కడిగి యాకోబు స్వాస్థ్యమును పొందడానికి అర్హతనిచ్చాడు. ఆ అర్హతను బట్టి మనము దేవునికి సన్నిహితులం అవుతున్నాం. ఆ అర్హతను బట్టి దేవునికి మనం దగ్గర వారిగా మారుతున్నాం. ఓ మాట ఉంటుంది హెబ్రీ పత్రికలో, ఒకసారి ఆ మాట చదువు ముగించుకుందాం. ఒకసారి ఆ మాట ఎక్కడ ఉంటుందో ఒకసారి నాకు అందించిన ఆయన శరీరం అనే ద్వారము ద్వారా అనే మాట మనం చూస్తూ ఉంటాము. ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం కాడి నుంచి చదివి ముగించేసుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును ద్వారము ద్వారా
రహస్యమైన ఆ. మార్గమున ఏంట మార్గం? ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ఆ. ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆ. గనుకను ఆ. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆ. గనుకను ఆ. మనస్సాక్షికి కల్ముషము తోచుకున్నట్లు ప్రోత్సహించబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానముకు చేరుదుము. ఆమేన్. యాకోబును దేవుడు ఎలాగైతే తన సన్నిధానమందు చేర్చుకున్నాడో, స్వాస్థ్యం ఇచ్చాడో, యేసు ద్వారా మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మనము అనుభవించదుము గాక. తద్వారా దైవాశీర్వాదములకు మనం పాత్రులమవుదుము గాక. అలా ఉండాలంటే అర్హతలంతా ఇచ్చాడు. అక్కడ కడగబడాలి, ఉతకబడాలి, పరిపూర్ణులు కావాలి. ఆ కలిగిన వ్యక్తులకు యాకోబు స్వాస్థ్యము సిద్ధపరచబడింది. ఆస్తి రెడీగా ఉంది, అనుభవించడమే తరువు. అలా అనుభవించాలంటే ఇప్పుడు చదువుకునే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19లో ఉన్న అనుభవాలు నీవు నేను ఆయన ఇంటి వారముగా ఆయన యాజకుల ద్వారా పరిశుద్ధపరచగలిగితే ఆయన మన కొరకు దాచిన స్వాస్థ్యానికి హక్కుదారులుగాను, యజమానులుగాను, వారసులుగాను ఆ స్వాస్థ్యాన్ని పొందే కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.